మారుతోంది. ఇద్దరి సిద్ధాంతాలు వేరంటూ ఓ చోట తండ్రిపైనే కుమారుడు పోటీ చేస్తున్నాడు. మరోచోట సర్పంచ్గా తల్లి, వార్డు సభ్యునిగా కుమారుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంకో గ్రామంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సర్పంచ్ అభ్యర్థులు సహా 63 మందిపై కేసులు నమోదయ్యాయి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఓవైపు మూడో విడతకు నామినేషన్లు వేస్తుండగా అనేక గ్రామాల్లో ఏకగ్రీవాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల వేళ అభ్యర్థుల తీరుతో స్థానిక పోరు ఆసక్తికరంగా మారుతోంది. మెదక్ జిల్లా రామాయపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో సర్పంచ్ అభ్యర్థులుగా తండ్రి, కుమారుడు తలపడుతున్నారు. తండ్రి రామకృష్ణయ్య సిద్ధాంతాలు, తన విధానాలు వేరంటున్న కుమారుడు వెంకటేష్ పోటీకి సై అంటున్నాడు. 1563 మంది ఓటర్లున్న గ్రామంలో మొత్తం 10 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. గత రెండు టర్ములు సర్పంచ్గా పోటీ చేసిండు, గెలిచిండు, ప్రజలకు చేసిండు. అంతకు మించి చేయాలనే ఉద్దేశంతోనే నేను గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను అడిగి చూసినాను, పెద్ద మనుషుల సమస్యలు కూడా చెప్పాను. ఆయన పోటీ అంటుడు. అట్లాంటప్పుడు కూడా నేనెందుకు అదే అని చెప్పి నేను కూడా పోటీ ఆయన సిద్ధాంతాలు వేరు, నా సిద్ధాంతాలు వేరు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేను బీజేపీ పార్టీలో ఉన్నా. సమరానికి సై ఉన్నా. నేను 12 ఏళ్ళు సర్పంచ్ చేసిన, అభివృద్ధి పనులు అన్నీ చేసిన. ఇక దీన్ని బట్టి మళ్ళా ఉండాలి అని జనాలందరూ వచ్చి బలవంతం చేసి నామినేషన్ వేయించారు. దాని గురించి ఇప్పుడు నాకు వేసినాక మళ్ళా తెల్లారి నా కొడుకును 2-3 తయారు చేసి నామినేషన్ ఎందుకు వేసినా ఉన్నన్మాసగా చేద్దాము అని అందరు అన్నాక మళ్ళా 2-3 తలిగి నా కొడుకును పోటీ వేయించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామ ప్రజలు ఆదర్శంగా నిలిచారు. ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికను ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక్కడ తల్లిని సర్పంచ్గా, కుమారుడిని వార్డు సభ్యుడిగా ఎన్నుకోవడం మరో విశేషంగా నిలిచింది. మా మమ్మీ సర్పంచ్గా ఎన్నుకోబడింది. మా ఊరు చెట్ల నర్సంపల్లి గ్రామాన్ని అందరూ ప్రజలు ప్రతి ఒక్కరు ఒక్క పైసా లేకుండా, ఒక సింగిల్ టీ తాగకుండా ఇప్పటి వరకు కూడా మా అమ్మను సర్పంచ్ చేసినంటే చాలా చాలా కృతజ్ఞతలు చేస్తున్నాను. చెట్ల నర్సంపల్లి ప్రజలందరికీ నా యొక్క దండాలు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట, భూంపల్లి మండలం జంగపల్లిలో గ్రామస్తుల తీర్మానం మేరకు ఓ వ్యక్తి తన 2 భార్యలతో నామినేషన్ వేయించారు. నవంబర్ 30న మొదటి భార్యతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించగా పొరపాట్లుంటే తొలగిస్తారనే అనుమానంతో రెండో భార్యతోనూ నామపత్రాన్ని దాఖలు చేయించారు. గ్రామంలో నుంచి ఇతరులెవరూ పోటీకి దిగకపోవడంతో ఈ నెల 6న 2 భార్యలలో ఒకరి నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు. తద్వారా సర్పంచ్తో పాటు 10 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కానున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్ భూంపల్లి మండలం తాళ్లపల్లిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 63 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పంచ్ పదవికి 5 అభ్యర్థులు పోటీ చేస్తుండగా గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న పెద్దమ్మ గుడి వద్ద కొందరు రహస్యంగా సమావేశమయ్యారు. గుడి నిర్మాణానికి ఎక్కువ డబ్బులిచ్చే అభ్యర్థికే కులస్తులంతా ఓటేయాలని చర్చలు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కోడ్ అమలులో ఉండగా అనుమతి లేకుండా సమావేశం జరపడంతో పాటు ఓట్ల కోసం డబ్బులివ్వాలని డిమాండ్ చేయడం ఉల్లంఘనల కిందకు వస్తాయన్న పోలీసులు 5 సర్పంచ్ అభ్యర్థులు, 2 కుల సంఘ నాయకులు సహా 56 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు.